హలో అండి. వెల్కమ్ టు సిరి సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఆల్రెడీ ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. తెలుసు కదా మీరేం చేయాలో, చిన్న లైక్ ఇచ్చి ఇంకొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు అసలు విషయంలోకొస్తే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను, వచ్చేయండి. ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా! ఏంటి ఈ లైఫ్? మనమేంటి? అసలు మనమేంటి? ఎవరు? ఈ పనులన్నీ ఎందుకు చేయాలి? ఇదేనా లైఫ్ అంటే? ఇంకిప్పటి నుండి వంట పని, ఇంటి పని, పిల్లలు, స్నానాలు, లేవడం, పడుకోవడం, తినడం చిరాకొస్తుంటుంది కదా తలుచుకుంటే ఒక్కోసారి. ఈ ఈ అంట్లు చూస్తుంటే ఎక్కడ లేని తలనొప్పొస్తది నాకైతే. నాకనే కాదులెండి, చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు కదా! నైట్ తినేసి అంట్లన్నీ సింక్‌లో వేసి పడుకుంటాం అలాగే. అవి కడిగేదాకా ప్రశాంతత ఉండదు. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం కదా! అలా అని ఈ చలికి ఒక్కోసారి కడగకుండా అంతే పడుకుంటే అప్పుడు మార్నింగ్ లేచి కిచెన్‌లోకి వస్తే ఇంకా ఎక్కడ లేని తలనొప్పి స్టార్ట్ అయిద్ది. ఇంకా ఆ డే అంతా ఏ పని సరిగ్గా చేయాలనిపించదు ఈ చిరాకుతో. అందరూ లేడీస్ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు గదా! కిచెన్ పనంతా అట్లా ఉంచితే ఇంక బట్టలు, అది అసలైన పని తలనొప్పి. లేదంటే పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి, బట్టలు మెషిన్‌లో వేసి, ఇంకా బెడ్‌షీట్స్, కర్టెన్స్, డోర్ క్లాత్స్ అన్నీ వాష్ చేసేసేసరికి నాకు సగం డే అయిపోయింది. ఇంకా నాకు మెషిన్ ఉంటే చిన్న పిల్లలతో ఇంత కష్టం అనిపిస్తుంది. ఇంక అన్నీ హ్యాండ్‌తోనే వాష్ చేస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే వామ్మో అనిపిస్తది ఒక్కోసారి. అయినా అలా అనుకోకూడదులేండి. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్‌కి తగ్గట్టు వాళ్ళ పనులు అయి ఉంటాయి. ఎవరి లైఫ్‌కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అయినా మన అమ్మ వాళ్ళ కాలంలో ఇవన్నీ ఉన్నాయంటారా? అయినా వాళ్ళు అన్ని పనులు చేసుకోలేదు. అంటే ఆ కాలానికి తగ్గట్టు అప్పటి ఫుడ్డు, ఆ వాతావరణం అలా ఉండేది. కానీ ఇప్పటి ఫుడ్డు, ఇప్పటి వాతావరణం అన్నీ కల్తీయే గదా! వాటర్ నుండి వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ మనం తినేవి, వాడేవి అన్నీ కల్తీయే గదా! ఏమంటారు? ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా! మనం కూడా అమ్మమ్మ వాళ్ళ కాలంలో పుట్టి ఉంటే, ఆ వాతావరణం, ఆ పనులు అవన్నీ మనం ఎక్స్‌పీరియన్స్ చేసేవాళ్ళమని. కానీ వెంటనే రియలైజ్ అవుతాం. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు, ఇంత ఫెసిలిటీ ఉండేది కాదు. మనం ఉండలేమేమో అని. నేనైతే అంతే అనుకుంటా. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం కదా! సరేలెండి, ఇంక మన వీడియోలోకొస్తే అదేనండి, బట్టలన్నీ వాష్ చేసి, ఇల్లంతా క్లీన్ చేసి అని చెప్పా కదా! ఇప్పటి నుండి అస్సలు పని అంటేనే చిరాకొస్తుంది. వాష్ చేసి ఆరబెడితే సరిపోతుందా బట్టలు? మళ్ళీ అవన్నీ సర్ది పెట్టాలిగా. అవన్నీ మడతబెట్టి సర్దేసేసరికి నాకైతే డే అయిపోయింది. వన్ డే ఫుల్ బిజీ అయిపోయా. ఇల్లంతా క్లీనింగ్ ఇంకా పని మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ అనుకోకూడదు కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండకూడదులెండి. ఎన్ని ఉన్నా ఇంకా అది లేదే, ఇది లేదే అనిపిస్తూ ఉంటుంది. అందుకే అన్నింటికి అడిక్ట్ అయిపోకూడదు. అలా అయితే మనకు ఎక్కువ కష్టం. మనల్ని బద్ధకస్తులుగా చేస్తాయి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ గూడా అదే అన్ని పనులు మాత్రమే మనమే చేసుకోవాలి. లేదంటే ఫ్యూచర్‌లో కూడా కష్టమవుతుంది. ఇలా మన పనులు మనం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? మన ఇంటి పనులన్నీ ఎలాంటి మెషిన్స్ లేకుండా మనమే చేసుకుంటే, ఎలాంటి జిమ్‌లకి గానీ, వాకింగ్‌లకి గానీ వెళ్ళాల్సిన పనుండదు, చేయాల్సిన పనుండదు. తిని అన్ని సౌకర్యాలతో ఉండి, లావుగా తయారవ్వడం, మళ్ళీ లావయ్యామని జిమ్‌లకి, వాకింగ్‌లకి వెళ్ళడం అదే అయిపోతుంది. చాలామందిని చూసా నేను ఇలా రీసెంట్‌గా. ఇలా అని అందరూ కాదులెండి, కొంతమందికి బాడీని బట్టి కూడా లావవుతుంటారు. వాళ్ళ గురించి నేను అనట్లేదు. అదేదో అంటారు చూడండి, ఉన్నవాడికి అరగని బాధ, లేనివాడికి ఆకలి బాధ అని. చాలా వరకు ఇలానే అయిపోతుంది ఈ రోజుల్లో. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇంకా ప్రెజెంట్ జనరేషన్ కూడా అలానే ఉందిలేండి. ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెడితే, సంక్రాంతికి పిండి వంటలు, ఇంకా ఇంటి పనులు అన్నీ అయిపోయాయా? స్టార్ట్ చేసే ఉంటారు కదా అందరూ. ఇంకా నా విషయానికొస్తే నేనైతే ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసేసా. బట్టలు మడత పెట్టడంలో మా పాప కూడా నాకు హెల్ప్ చేసిందిలేండి. అమ్మ నేను చేస్తా, నేను హెల్ప్ చేస్తా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అంటూ ఉంటది ఊరికే. నేను మడత పెడుతుంటే చూడండి వచ్చి ఎలా చేస్తుందో. నేను అది మడత పెడతా, ఇది మడత పెడతా, లోపల పెడతా అనుకుంటూ. ఈ రోజులే బాలేవు కానీ ఎంతైనా ఆడపిల్లలు ఉంటే అదొక హ్యాపీ అండి ఇంటికి. అది చేస్తా, ఇది చేస్తా, అమ్మ అది ఇది అనుకుంటూ భలే హెల్ప్ చేస్తూ ఉంటారు. భలే మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళని చూసి కూడా సగం స్ట్రెస్ ఎటెళ్ళిపోతుందో కూడా తెలీదు. ఇంట్లో ఉన్నంతసేపు ఆడుకుంటే బావుండు, స్కూల్‌కెళ్తే బావుండు అనిపిస్తుంటుంది. అదే తను నా దగ్గర లేనప్పుడు మాత్రం మనసంతా తన మీదే ఉంటుంది. ఎట్లా ఉందో, వస్తుందో ఇంటికి, లేదో ఎర్లీగా వస్తే బావుండు, టైం ఫాస్ట్‌గా అయిపోతే బావుండు అనిపిస్తుంది. ఎందుకంటే అంత అల్లరి చేస్తది, అంత గోల చేస్తది. చేసేటప్పుడు మాత్రమే చిరాకొస్తది. తర్వాత మనసంతా దాని మీదే ఉంటది. చాలామంది అమ్మలందరికీ ఇలానే అనిపిస్తుంటుంది గదా! ఇంకా ఈరోజైతే నేను చక్కగా తలస్నానం చేసి, అన్ని పనులు చేసేసుకొని, మా పాపని రెడీ చేసి స్కూల్‌కి పంపించి, తలస్నానం చేసి పూజా మందిరం క్లీన్ చేసుకున్నాను. దేవుడి పటాలు అన్నీ తుడిచి నీట్‌గా బొట్లు పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను.
పూలు కూడా లేవు ఇంట్లో. ఒక్క పువ్వున్నా చాలు. అదే ఒకే ఒక్క పువ్వు ఉందండి. పూలు తెచ్చుకోవడం మర్చిపోయాను నిన్న. ఇంకా భక్తితో, శ్రద్ధతో మనం ఆ దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ఒక పువ్వు ఉన్నా సరే ఆ విఘ్నేశ్వరుడికి పెట్టి దీపం పెట్టుకోవచ్చు అంటారు కదా! ఇంక ఇవాళ అలానే పూజ చేసుకున్నాను నేను. ఇంకా ప్రసాదం అంటారా, చిన్న బెల్లం ముక్కైనా సరే సమయానికి ఇంట్లో ఉంటే ప్రసాదంగా సమర్పించుకోవచ్చు. నా పనులైతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. అయినా ఇప్పుడు పండుగ అంటే ఏముందిలేండి. ఈ రోజులానే కాకపోతే ఇంకో 2 రోజులు కొంచెం ప్రత్యేకంగా ప్రసాదాలు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటాం అనిపిస్తుంటుంది. అసలు పండుగ అంటే చిన్న పిల్లలది మాత్రమే. మనం ఆ పండుగని కరెక్ట్‌గా పిల్లలప్పుడు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం గదా! గాలిపటాలు మన చేతులతోనే తయారు చేసి ఎగరేసే దగ్గర స్టార్ట్ చేస్తాం పండుగని. హరిదాసులు, గంగరెద్దులోళ్ళు వీళ్ళందరినీ చూడగలం. మార్నింగ్ లేవగానే భోగి మంటలు వేయడం భలే ఎంజాయ్ చేసేవాళ్ళం గదా ఫ్రెండ్స్‌తో కలిసి. మార్నింగ్ ముగ్గులు వేయడం, పొద్దుగూకులు అవి చూసుకోవడం, పిల్లలందరూ ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్లి అందరు ముగ్గులు ఎలా వేశారో, ఎవరియి బాగున్నాయా అని చూసి రావడం. భలే హ్యాపీగా అనిపించేది. పల్లెటూరులో మాత్రమే హరిదాసులకి బియ్యం వేయగలం గదా మనం. కానీ ఇప్పుడు పండుగ అంటే ఇంటి ముందు ముగ్గులేసామా, ఫోటో తీసుకున్నామా, ఇంట్లోకొచ్చి మళ్ళీ పడుకున్నామా అన్నట్టే ఉంది. అదే ఒకప్పుడు ఆ 3 రోజుల సందడంతా మనలోనే కనిపించేది. పిల్లల్లోనే ఉండేది. ఏం చేస్తాం, కాలానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవ్వాలి గదా! ఇంకా రోజుల్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. ఆహా! లేదు నేను అలానే ఉంటాను, అక్కడే ఉంటాను అంటే ఇంక అక్కడే ఉంచేస్తారు. ఈ జనాల గురించి తెలిసిందే గదా! సరేలెండి, చాలా మాట్లాడేసుకున్నాం గదా! హారతి తీసుకోండి మీరు కూడా. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అందరికీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.